ఈ కలియుగం ఇక అంతే, అంతమైపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది, మనుషులంతా చచ్చిపోతారు అని అప్పుడప్పుడు కొంతమంది భయపెడుతూ ఉంటారు. కానీ అసలు కలియుగం మొత్తం ఆయువు ఎన్ని సంవత్సరాలు? మిగతా యుగాల పరిస్థితి ఏంటి? యుగానికి యుగానికి మధ్య ఎంత సమయం ఉంటుంది? ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మహాయుగం అంటే 4 యుగాలు మరియు 4 యుగాల మధ్య ఉన్న సంధికాలం అంటే గ్యాప్ అన్నమాట. అన్ని కలిపితే అదే మహాయుగం. కృతయుగం అన్నా సత్యయుగం అన్నా ఒకటే. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉంది అని అంటారు. ఈ యుగానికి 17,28,000 సంవత్సరాలు. యుగ కాలంలో లాగానే అప్పటి మనుషుల్లో కూడా ఆయుర్దాయం ఎంతో పెద్దది. రెండవది త్రేతాయుగం. కానీ త్రేతాయుగానికి కృతయుగానికి మధ్య ఈ సృష్టి ప్రళయంలో కలిసి మళ్ళీ ఆవిర్భవించడానికి పట్టే సమయం ఉంటుంది కదా, అదే సంధికాలం. ఆ సమయం 1000 దివ్య సంవత్సరాలుగా చెప్తారు. ఒక్క దివ్య సంవత్సరం అంటే మనకు జరిగే 1000 సంవత్సరాలన్నమాట. సంధికాలం 1000 × 1000 సంవత్సరాలు. త్రేతాయుగంలో కృతయుగానికి ఉన్న సమయంలో 3 వంతుల సమయం, 12,96,000 సంవత్సరాలన్నమాట. ఈ యుగంలోకి వచ్చేసరికి ఆయుర్దాయం కూడా తగ్గుతూ వచ్చింది. ఇక ఈ యుగంలో ధర్మం 3 పాదాల మీద నడిచిందట. తర్వాతది ద్వాపర యుగం. కానీ త్రేతాయుగం ద్వాపరయుగం మధ్య ఉన్న సంధికాలం 2000 దివ్య సంవత్సరాలు. అంటే 2000 × 1000 మామూలు సంవత్సరాలన్నమాట. ఆ సంధికాలం తర్వాత ద్వాపరయుగం మొదలవుతుంది. ద్వాపరయుగ సమయం 8,64,000 సంవత్సరాలన్నమాట. అది కృతయుగంలో సగం. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాల మీదే నడిచింది. చివరిది మనం ఇప్పుడు ఉంటున్నది కలియుగం. కానీ ద్వాపరయుగం కలియుగానికి మధ్య ఉన్న సంధికాలం 3000 దివ్య సంవత్సరాలు. అంటే 3000 × 1000 మామూలు సంవత్సరాలు. ఈ కలియుగంలో ధర్మం 1 పాదం మీదే నడుస్తుందట. ఇక ఈ కలియుగ సమయం ఎంతో తెలుసా? 4,32,000 సంవత్సరాలు. మన తెలుగు సంవత్సరాలలో మనం ఇప్పుడు ఉంటుంది 5,126వ సంవత్సరం మాత్రమే. అంటే ఈ కలియుగం అంతమవ్వడానికి 4,26,876 సంవత్సరాలుంది. అన్ని సంవత్సరాలు గడిస్తేనే కానీ ఈ కలియుగం అంతమవ్వడానికి వీలు లేదు మన కాలచక్రం ప్రకారం. ఇప్పుడు మహాయుగం అంటే 4 యుగాల సమయం, యుగానికి యుగానికి మధ్య ఉన్న సమయం కూడా కదా. మరి కలియుగానికి మళ్ళీ రాబోయే ఆ సత్యయుగానికి, ఎందుకంటే మన సృష్టి ఒక మహాయుగంతో ఆగేది కాదు, ఎన్నెన్నో మహాయుగాలు జరుపుకుంటూ వస్తుంది. ఇక కలియుగానికి తిరిగి సృష్టించబడే సత్యయుగానికి మధ్య సమయం 4,000 దివ్య సంవత్సరాలు. అంటే 4,000 × 4,000 4,000 × 1000 దివ్య సంవత్సరాలు. మొత్తం కలుపుకుంటే ఒక మహాయుగ సమయం 1,43,20,000 సంవత్సరాలు. ఇలాంటి మరెన్నో ఆసక్తి కలిగించే విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మంత్రస్వరం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.